guys, welcome back to KP Facts Tribute. ఇప్పుడైతే మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇంకా వీడియోస్ అంతా రేపటి నుంచి అయితే కొంచెం ఎర్లీగా పెట్టడానికి ట్రై చేస్తాను. లెట్స్ గో. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీ అందరికీ టెస్ట్ క్రికెట్ తెలుసు కదా, అదే ఒక 480 ఓవర్స్ అంటే లాంగ్ డేస్ అయ్యే క్రికెట్. దాంట్లోనే హైయెస్ట్ ఇంకా లోయెస్ట్ స్కోర్ ఏంటో తెలుసా? శ్రీలంక కూడా, అది శ్రీలంక కొట్టింది. దాంట్లో జయసూర్య 340 రన్స్, మహానా 225 రన్స్, డి సిల్వా 126 రన్స్, రాయనతుంగ 86 రన్స్ అయితే కొట్టాడు. ఏదన్నా మ్యాచ్ లాస్ట్కి ఒక డ్రాగా అయితే అయ్యింది, ఏదన్నా అది చాలా హైయెస్ట్ స్కోర్. ఇంకా లోయెస్ట్ స్కోర్ న్యూజిలాండ్ 26 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది, అది కూడా టెస్ట్ క్రికెట్లో. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య 1993లో ఒక మ్యాచ్ 11 డేస్ అయింది, కానీ లాస్ట్కి ఇంగ్లాండ్ టీం అంటే దాన్ని డిక్లేర్ అయితే చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఏంటంటే క్రికెట్ని ఒక చిన్నపిల్లల గేమ్లో అయితే స్టార్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4 ఏంటంటే ఇప్పుడు బౌండరీ వెళ్ళింది లేదంటే దానికి 6 ఇచ్చాడు ఎంపైర్, అది ఇల్లీగల్ కాకపోవచ్చు, అది లీగల్ కూడా కావచ్చు. మీకు ఒక విషయం తెలుసా, మ్యాచ్కి ముందు ఈ టీం వాళ్ళు అవతల టీం వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఇది ఇలా 4 వెళ్తే 6 వస్తే 8 రన్స్ అలా పెట్టుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఏంటంటే మీకు ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఏంటో తెలుసా? అది ఆడినల్ ఓవల్ అనే స్టేడియంలో అయితే జరిగింది. ఇది ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్కి మధ్య ఒక టెస్ట్ మ్యాచ్. అది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, కానీ దీంట్లో అయితే ఒక పింక్ కలర్ బాల్ అయితే ఉపయోగించారు. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఏంటంటే ఇది మన ఇండియా ఫస్ట్ ప్లేయింగ్ 11 అంటే క్రికెట్లో, దానికి కెప్టెన్ సికే నాయుడు. ఫ్యాక్ట్ నెంబర్ 7 అయితే మన తలా గురించి ఏంటంటే సురేష్ రైనా ఏం కన్ఫర్మ్ చేశాడంటే ధోని 2025 అయితే ఆడుతున్నాడు, ఐపీఎల్ అయితే ఆడుతున్నాడు. ఇంకా ఐపీఎల్ కూడా ఏం చెప్పిందంటే ధోని ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా 2025 అయితే ఆడొచ్చు. సిఎస్కే అయితే ఖచ్చితంగా ధోని రిటైన్ చేసుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8 ఏంటంటే మీకు పాకిస్తాన్ ప్లేయర్స్ ఎందుకు ఐపీఎల్ ఆడరు తెలుసా? 26-11 అటాక్స్లోని అప్పుడు బీసీసీఐకి చాలా కోపం వచ్చింది పాకిస్తాన్ వాళ్ళపైన, అందుకే వాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9 ఏంటంటే మీకు క్రికెట్లో రెస్ట్ డే గురించి తెలుసా? ఒక మ్యాచ్లోని 7th 9th డిసెంబర్ 1st, 10th డిసెంబర్ 2nd, 11th డిసెంబర్ 3rd, 12th రెస్ట్ డే అయితే ఇచ్చారు. అలా రెస్ట్ డేస్ కూడా ఉంటాయి క్రికెట్లో, అది నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 10 ఏంటంటే సచిన్ టెండూల్కర్ తన డెబ్యూ మ్యాచ్ పాకిస్తాన్ పైన అయితే ఆడాడు. పాకిస్తాన్ తరపున తనైతే ఆల్మోస్ట్ క్యాచ్ కూడా పట్టేస్తుండే, ఇంకొంచెం సైడ్ కానీ ఉంటుంటే. థ్యాంక్ యూ guys, meet you in the next video. Bye bye.